సర్ప్రైజ్‌లన్నీ ఫ్లాపే. హలో. సో, లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఇంటికెళ్తున్నా అండ్ ఇట్ విల్ బీ ఏ సర్ప్రైజ్ అని చెప్పి వెళ్ళాను. బట్ మా అమ్మ లేదని ముందే తెలుసు. బట్ మా చెల్లి కూడా ఉండదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నా సర్ప్రైజ్ కాస్త ఫ్లాప్ చేసేసారనమాట. అండ్ ఇది నా కోడలి పిల్ల. సో, ఎప్పుడు వీడియో కాల్‌లో మాట్లాడతాం కదా! సడన్‌గా చూసి గుర్తుపడుతదో లేదో అనుకున్నా. బట్ ఆ ఎక్స్‌ప్రెషన్‌తో చేసి నేనేను అన్నట్టు కనిపెట్టేసిందనమాట. సో, వీడియో కాల్‌లో అలాగే చేస్తది. ఓం అనుకుంటూ. సో, అదనమాట. ఆ క్యాప్ తెచ్చారు వింటర్ కదా అని చెప్పి. అస్సలు కాసేపు కూడా ఉంచుకోవట్లేదు. వాళ్ళెంత ట్రై చేసినా. జస్ట్ ఫర్ 2 సెకండ్స్ అంతే ఉంచుకుంటది. మళ్ళీ దాన్ని పీకేస్తది. అండ్ దేనితో కాసేపు అలా ముచ్చట్లాడాను. మా చెల్లి వాళ్ళ పిల్లలు లేరు యాక్చువల్లీ. సో, వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు. సో, వాళ్ళొచ్చే వరకు దీంతో టైం పాస్ చేసా మంచిగా. అది కూడా మిస్ అవుతుంది వాళ్ళని. ఇంకా రావట్లేదు. పొద్దున్న లేవంగానే బావా బావా అని కలవరిస్తది. సో, అదనమాట. ఇక్కడ దాంతోనే కొంచెం కాసేపు ఆడుకున్నాం. ఇది వాళ్ళ బాబాయ్ అండ్ మా అన్నయ్య. సో, ఎన్ని ఓవరాక్షన్ చేస్తది అంటే, బాబాయ్ ఎక్కడున్నాడు అంటే కళ్ళు చూపిస్తది నార్మల్‌గా. సో, హియర్ ఎంజాయింగ్ విత్ హర్ బాబాయ్. తను ఈరోజే ఉంటాడు. మళ్ళీ ఈరోజు ఈవినింగ్‌కి విల్ గో బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. అండ్ వీళ్ళు మా చెల్లి ఎప్పుడు ఇక్కడే ఉంటదిగా. సో, వాళ్ళిద్దరి గొడవ రోజు ఉంటది. ఇద్దరు కొట్టుకుంటారు. మళ్ళీ ఆ పిల్ల బయటికెళ్తే మాత్రం కాసేపు ఆగలేదు. అలా ఉంటది ఇద్దరు. కొట్టుకుంటారు, అరుస్తది, కొడుతది. అయినా సరే మళ్ళీ అత్త అనుకుంటూ వెళ్ళిపోతదనమాట. అంత ఇష్టం. ఇద్దరు ఉన్నా సరే అత్త ఎవరు అని అంటే దాన్నే చూపిస్తది. నన్ను అసలు అత్త అని కూడా పట్టించుకోదు. అంతే దగ్గర లేకపోతే అలానే ఉంటాయి రిలేషన్స్ అన్నీ. సో, హియర్ మేకింగ్ డ్రామా అనమాట. అసలు ఎంత కోపం అంటే చాలా, చాలా అంటే చాలా కోపం. ప్రతి చేతికి అందింది విసిరేస్తది. అందరు ఇంట్లో ప్యాంపర్ చేసేవాళ్ళు ఎక్కువ అనమాట. సో, ఇంట్లో ప్యాంపర్ చేసేవాళ్ళు ఉంటే ఇలానే ఉంటారు. అందరూ అండ్ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మా తర్వాత అదే మా ఇంట్లో చిన్న పిల్ల. సో, ఇట్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఐ థింక్. అందుకే అంత గారాబం ఉంటుంది ఇంట్లో. సో, ఇంకా అలా ఎన్ని గొడవలు పడినా సరే మళ్ళీ చివరికి అత్త అనుకుంటూ వెళ్ళిపోతుంది. సో, చాక్లెట్స్, బిస్కెట్స్ అంటే పిచ్చి. నేను మాత్రం జస్ట్ చాక్లెట్స్ కోసమే వాళ్ళకి గుర్తొస్తాను. చాక్లెట్స్ కావాలి, బిస్కెట్స్ కావాలంటే మాత్రమే నా దగ్గరకు వస్తారనమాట. లేదంటే లేదు. అంతే. వెళ్ళట్లేదు. దాని దగ్గర కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు. ఫైనలీ వచ్చింది నా దగ్గరికి. సో, అలా ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో, ఎంత క్యూట్‌గా బిహేవ్ చేస్తుందో. కెమెరా ఆన్ చేస్తే చాలు మా పిల్లలు ముగ్గురు అంతే. లైక్ ముగ్గురు అంటే ముగ్గురు కెమెరా ఆన్ చేస్తే చాలు ఇలా దాన్ని చూస్తూ ఉండిపోతారు. ఎక్కడ ఏ వీడియో తీస్తున్నా సరే కెమెరా ఆన్ చేశానంటే పరిగెట్టుకుంటూ వచ్చి ముఖం పెట్టేస్తారనమాట. వాళ్ళ బావ వాళ్ళ కోసం ఈ పిల్ల కూడా వెయిట్ చేస్తుంది. ఇంకా రావట్లేదు. సో, ఎరి అంటే పిలుస్తుంది బయటకు చూసి బావా అని. ఆ బావా అన్న పిలుపు అసలు వేరే లెవెల్ అనమాట. అండ్ వీళ్ళందరూ మా పెద్దమ్మ, మా నాన్నమ్మ అందరూ వచ్చి ఇది ఏమేమి చేస్తుందో అన్నీ చెప్తా కూర్చున్నారనమాట. ఇది చేస్తుంది, అది చేస్తుంది. మా చిన్నోడు ఈ పిల్ల ఇద్దరు చేసే అన్ని డ్రామాలన్నీ చెప్తా కూర్చున్నారు. అవునా ఏడి చోటు ఏడి అమ్మ వచ్చేసారు ఫైనలీ. రాగానే బ్యాగ్ పట్టుకొని చూస్తారు. అందుకే ఏమీ తీసుకురాకపోతే అదొక సాడ్ అయిపోతాను నేను కూడా. రాగానే ఇలా బ్యాగ్స్ పట్టుకొని ఏం తెచ్చావు మా కోసం అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. సో, నేను అలా వెళ్ళి ఇలా రాగానే బ్యాగ్ పట్టుకొని తీసేస్తున్నాడు. వాడికి ఆ స్టూల్
కొత్తగా నేనేం తీసుకురావట్లేదు. ఇప్పుడు స్కూల్‌కెళ్తున్నాడు, హోంవర్క్ రాసుకోవడానికి హ్యాండీగా ఉంటదని చెప్పి నా దగ్గర ఉన్నది పట్టుకొచ్చేసాను. బట్ హీ ఫెల్ట్ లైక్ ఇది ఏదో న్యూగా వాడి కోసం తీసుకొచ్చాను అని ఫీల్ అయిపోతున్నాడనమాట. నేను ఫ్లాట్‌లో ఉన్నప్పుడు కొనుక్కున్నా వర్క్ ఫ్రమ్ చేసుకోవడానికి ఇట్ వుడ్ బీ ఈజీ అని చెప్పి కింద కూర్చొని చేయడానికి. సో అదే వాడి కోసం అదే తీసుకొచ్చా ఇంటికి. సో ఈజ్ లైక్ నా కోసం ఏదో కొత్త వస్తువు తెచ్చింది అన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. సో అంతే, వాళ్ళు చిన్న చిన్నవి ఇది వాడిందా కొత్తదా అని ఏం చూడరు, అంతే అలానే ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ చిన్నోడు. అందరు ఫేవరెటే బట్ వీడు కొంచెం ఎక్కువ అనమాట. ఇంత ఇంత అంతే ఇన్నోసెంట్ బిహేవ్ చేస్తాడు. చేసిందంతా చేసి మళ్ళీ ప్లీజ్ మా, సారీ మా అని చెప్పి యాక్టింగ్ చేస్తాడనమాట. అందుకే ఇలా దొంగ నా కొడుకులకి ఇష్టపడతారు అందరూ. సో నేను కూడా అంతే, ముచ్చట్లు చెప్తాడు అందరితోనూ, లైక్ ఇట్స్ నెవర్ ఎండింగ్. అండ్ మా స్వీటీ అయితే ఆ స్టూల్ టేబుల్ మీద తీసుకొని ఏదో దాని మీద ఎక్కి కూర్చుంది. లైక్ వీళ్ళు ముగ్గురు ఒక చోట ఉండే ఇంట్లో ఇంట్లో అసలు ప్రశాంతంగా భోజనం చేయడానికి కూడా అవ్వదన్నమాట. అంత రచ్చ చేస్తారు ముగ్గురు. సో ఇట్స్ లైక్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్. అండ్ మా నాన్నమ్మ కూర్చోమంటే అప్పుడే లేచింది పైకి. అండ్ ఇదేమో తీసుకెళ్ళాలి, ఆ ట్రాలీ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళాలి అంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ట్రై చేస్తుంది అనమాట. వద్దే అదేం పడేస్తావు పడిపోతుంది అని అంటే మాట వినట్లేదు. సో అస్సలు వినదు, అస్సలు ఎవ్వరి మాట వినదు. నా పంతం నాదే, ఇంకా చెప్పింది వినలేదంటే కింద పడి దొర్లేస్తుంది అనమాట, అంత చేస్తుంది. సో అదనమాట, చూడండి మీరే. అండ్ ఆ రోజు ఊర్లో పోలియో చుక్కలు కూడా వేస్తూ ఉండినారనమాట. సో అందరూ ఫ్రెష్ అయిపోయి పోలియో చుక్కలు వేయించుకోవడానికి వెళ్ళారు. నేను కూడా ఎలా వెళ్ళాను అనమాట, హౌ దే విల్ బీ అన్నట్టు చూద్దామని చెప్పి. సో క్యాప్చర్డ్ సంథింగ్ లైక్ దిస్. ఆ ఏళ్ళు అయితే ఇలా పెట్టుకొని రోజు మొత్తం చూసుకుంటా ఉన్నారు. లైక్ వాళ్ళు ఒక మార్క్ చేస్తారు కదా, ఓకే దిస్ వన్ ఈజ్ లైక్ పోలియో చుక్కలు వ్యాక్సినేటెడ్ అని చెప్పి. అండ్ ఆ ఏళ్ళు పట్టుకొని అలానే చూస్తూ ఉన్నారు ముగ్గురు. సో ఎప్పుడు అడిగినా సరే లైక్ అలా వెళ్ళి చూపించడం అదంతా అనమాట. ఇది మా మామయ్య అత్త. సో చింతపచ్చడి నూరుతున్నారనమాట. ఇది యాక్చువల్లీ ఊర్లో చింతకాయల సీజన్. అండ్ చాలా ఎక్కువ సంవత్సరానికి సరిపడా ఒకటేసారి చేసేస్తారనమాట. జస్ట్ చింతకాయలు, ఉప్పు అండ్ నానబెట్టిన మెంతులు వేసేసి ఒక పేస్ట్లా తయారు చేసి దాన్ని స్టోర్ చేస్తారు. ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు జస్ట్ కావాల్సిన క్వాంటిటీ తీసుకొని వాటికి పచ్చిమిర్చి అవి యాడ్ చేసేసి పచ్చిమిర్చి పల్లీలు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒక రోట్లో కానీ మిక్సీలో కానీ అలా కొంచెం కంప్లీట్ పేస్ట్లా కాకుండా కొంచెం అలా ఒకసారి తిప్పేసుకొని ఒక పేస్ట్లా చేస్తారనమాట. లైక్ ఇట్ విల్ బి చట్నీ టైప్ అంతే. చింతకాయ పచ్చడి అని అంటాం మేము, చింతొక్కు అని అంటారు యాక్చువల్ ఇక్కడ. సో చింతకాయ తొక్కు అదనమాట. ఇక్కడ ఇంకెవ్వరి వల్ల కాదని చెప్పి మా మామయ్యని బరిలోకి దింపేశాం. అండ్ వీళ్ళు డే మొత్తం పోలియో చుక్కల్ని పెట్టించుకున్న మార్క్స్ చూసుకోవడానికి సరిపోతుంది. ఇది ఎలా వేసారంటే మాటి మాటికి అలా నోట్లో వేలు పెట్టుకొని చూపించేస్తుంది అనమాట, ఇలా వేసింది అని చెప్పి. అసలు ఎంత మెమరీ పవర్ అంటే లాస్ట్ టైం ఎప్పుడో వ్యాక్సినేషన్ వేస్తే ఒక ఆశా వర్కర్ ఆమెను చూసి ఈరోజు అమ్మ నాకు సూది వేసింది అని చెప్తుంది ఆ పిల్ల. అసలు ఇంత మెమరీ పవర్ వీళ్ళకి, బాబోయ్ గ్రేట్ అసలు. అండ్ ఆ రోజు ఇంట్లో పొంగల్ చట్నీ, మా నాన్నమ్మ చట్నీ కోసం శనక్కాయలు వస్తుంది అండ్ మా చెల్లి చట్నీ పొంగల్ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నిందనమాట. సో నేను ఇంటికి వచ్చినప్పుడు రాసుకున్న లిస్ట్లో ఇది కూడా ఒకటి. సో ఇంట్లో చేసే పొంగల్ చట్నీ ఈజ్ మై లైక్ ఫేవరెట్. ఫైనల్లీ పొంగల్ చట్నీ రెడీ అయిపోయింది. అండ్ మా పిల్లలు చూడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ కావాలి. నేను స్పూన్ తీసుకున్నా ఫస్ట్, బట్ అది చూస్తే ఇంకా టిఫిన్ కూడా సరిగా చేయలేమని చెప్పి ఆ స్పూన్స్ పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా వీళ్ళు చూడండి
తినాలి అని అంటే రేస్ ఉండాలి అనమాట వాళ్ళ మధ్యలో, ఎవరు ఫస్ట్ తింటారు అని చెప్పి. సో అలా ఉంటేనే ఇద్దరు పొట్టగా ఫాస్ట్గా తినేస్తారు. సో అది పొంగల్ పొంగల్ నువ్వు చెప్పురా. ఏం టిఫిన్ మీ ఇంట్లో? కొంగల్ కాదు, పొంగల్ చట్నీ. టింకు ఫాస్ట్ గుర్తున్నాడా? సో ఇలా అన్నమాట, అలా బూస్టప్ చేయాలి. వాడిది అయిపోయింది, మనం తినాలి, అది ఇది అని చెప్తే తినేస్తారు. అండ్ మా పెద్దోడు ఫాస్ట్గా తినేసాడు. కెమెరా చెప్పాను కదా, కెమెరా చూస్తే చాలు ఇంకా పడిపోతారు అనమాట. వాడి ఫేస్ ముందు పెట్టేయాలి అంతే. సో నేను తీస్తా అని చెప్పి ఫోన్ తీసేసుకున్నాడు. సో అలా చూపిస్తే వెళ్ళి అందరినీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాడు. సో దిస్ ఈజ్ ద వీడియో హీ టేక్ టు. సో టిఫిన్ అయ్యాక ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి మా అన్నయ్య వాళ్ళ కొత్త ఇంటి దగ్గర బయట కాంక్రీట్ వేసి ఆ కంకర మొత్తం బయట ఇంటి బయట మిగిలిపోయిందనమాట. సో రీసెంట్గా సిమెంట్ వర్క్ చేయించారు కొంచెం. సో అదంతా బయట ఉంటే పాడైపోతుంది అని చెప్పి లోపల కాంపౌండ్లోకి షిఫ్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటి దగ్గర బోర్. సో వాళ్ళతో పాటు కంపెనీ కోసం వెళ్ళాను అంతే. ఇది మా పిల్లలు ఇంటి దగ్గర వదిలేస్తే ఏముంటుంది. సో వాళ్ళని కూడా ఎంట పెట్టుకెళ్ళాం. ఫన్ ఎంత ఉంటుందో వాళ్ళు చేసే పనులకి టార్చర్ కూడా అంతే ఉంటుంది. ఒక్క మాట వినరు, ఏది చేయొద్దంటే అది చేస్తారు. అసలు వద్దు కూర్చొని ఆడుకోరా అని అంటే మాత్రం అది మాత్రం చేయరు. సో పని మొత్తం వాళ్ళే చేయాలి అని అన్నట్టు వీళ్ళు. ఆ కష్టం ఎందుకు, సింపుల్గా కూర్చొని తెచ్చిపెట్టింది తిని ఆడుకోవచ్చు కదా, లేదు, వినరు. అండ్ దీస్ ఆర్ మై క్యూటీ పైస్. సో I know it's risky, but still wanted to capture. So yeah, we're still on the way to go. Finally, సో ఇదంతా టైల్స్ రీసెంట్గా అవన్నీ పైకి లేచిపోయాయి అనమాట. అంటే కింద వాటర్ డ్రైనేజ్ సరిగా లేక, సో దానివల్ల అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త టైల్స్ వేయించారు. సో అదనమాట, దాని రిలేటెడే ఆ ఇసుక కంకర బయట మిగిలిపోయాయి. అవన్నీ లోపల కాంపౌండ్లోకి షిఫ్ట్ చేయాలని చెప్పి ఈరోజు. అది సంక్రాంతికి ఇంకా టైం ఉంది, బట్ ఆల్రెడీ బస్వన్నలు తిరిగేస్తున్నాయి ఊర్లలో. సంక్రాంతి వైబ్స్ ఆల్రెడీ స్టార్టెడ్. అండ్ హియర్ మా టింకు వాడు తీసుకున్నాడు అగైన్ వీడియో, నేను తీస్తా అని చెప్పి. సో ఇది ఇలా ఉంటుంది. ఆ ఫోన్ పట్టుకోవడం సరిగా రాదు, బట్ స్టిల్ దే విల్ ట్రై. అలా ఏళ్ళు పెట్టేసి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. వాళ్ళ చిన్న చేతులతో ఈ ఫోన్ పట్టుకోవడానికి అవ్వదు కదా. సో అదనమాట. చెప్పానుగా కూర్చొని ఆడుకోండిరా అని అంటే వినరని చెప్పి. సో వాళ్ళు కూడా అదంతా లోపలికి వేయాలి అని చెప్పి వాడు చూడు ఎంత కష్టపడుతున్నాడు. అండ్ ఫైనలీ అంతా అయిపోయాక మా అన్న టీ పట్టుకొచ్చాడు. సో పాపం అందరం కష్టం చేసి అలసిపోయారు అని చెప్పి. ద మెయిన్ కష్టం చేసిన వాళ్ళు వీళ్ళే ఇద్దరు. అండ్ అతను మా మామయ్య వాళ్ళ అబ్బాయి. సో పాపం వాడిని ఏదో ఫన్ కోసం అని చెప్పి పిలుచుకొచ్చి ప్రతిసారి ఇలా పని చేపిస్తారు. అండ్ హియర్ మా చోటుగాడు పిల్లలకి లేస్ ప్యాకెట్స్ పట్టుకొచ్చాడు మా అన్న. సో ఫుల్ ప్యాకెట్ ఇవ్వలేదు, ఓపెన్ చేసిన ప్యాకెట్ ఇచ్చారని చెప్పి అలిగాడు. బట్ స్టిల్ అది కూడా వదలలేదు అనమాట. ఆ ప్యాకెట్ తీసేసుకొని అది కూడా కంప్లీట్ చేసేసాడు.
సరే వద్దులే మనం ఇంకేదైనా తీసుకుందామంటే దాని మీద ఉన్న డిఫరెంట్ కలర్స్ చూపిస్తూ ఉన్నాడనమాట. నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పి. బాబోయ్ ఈ పిల్లలు ఉన్నారే అసలు. సో ఫైనలీ అయిపోయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో చలో. ఏదో ఇంటికి వచ్చాక నాకేమైనా చేసి పెడతారనుకుంటే ఇంటికి రాగానే నన్నే వండి పెట్టు అని చెప్తారు మా వాళ్ళు. సో అదనమాట. మధ్యాహ్నానికి చికెన్ తీసుకొచ్చి వండమన్నారు. మా చెల్లి పులావ్ చేసింది అండ్ నేను చికెన్ స్టార్ట్ చేసా, ఎండింగ్ మాత్రం ఆ పిల్లే చేసింది. సో అదనమాట. అలా కొన్ని చికెన్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసా అండ్ ఐఫోన్ థింగ్స్ లైక్ మెమరీ ఫుల్ అయిపోయింది. సో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా లిటిల్ బిట్ అవి కూడా ఇక్కడ యాడ్ చేసేసా. మనం ఇంట్లో రోజు వండం కదా, సో అప్పుడప్పుడే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అవి కూడా స్టోర్ చేసి పెట్టుకోవాలి. అదన్నమాట. మేము మంచిగా స్పైసీగా, చాలా స్పైసీగా తింటాం. ఇంట్లో వాళ్ళందరూ తింటారు, పిల్లలు కూడా ఈవెన్ వాళ్ళు కూడా చాలా స్పైసీగానే అలవాటైపోయారు. ఇంటి దగ్గర మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంటి పక్కన అవ్వ వాళ్ళ ఇంట్లో అందరి దగ్గర తిని 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 సో వాళ్ళు నాకంటే ఎక్కువ స్పైసీ తింటారు ఇప్పుడు. అదనమాట. అండ్ ఇక్కడ మా బుడ్డోడు కుక్ చేస్తుంటే వచ్చి గ్యాస్ బండ పైన నేను కూర్చుంటాను నేను చూస్తాను అని చెప్పి వచ్చి సెటిల్ అయిపోయాడు అక్కడ. సో అలా చూస్తూ వాడితో కాసేపు ఆడుకున్నా, అంతే. అంతా రెడీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది. మా టింకు వాడు ఎక్కడికో బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అండ్ హియర్ నేను, మా అమ్మ, మా చెల్లి, తర్వాత మా నాన్నమ్మ కూడా యాడ్ అయిపోయారు అనమాట. సో అందరం అలా కూర్చొని తినేసి కాసేపు నిద్రపోయి ముచ్చట్లు పెట్టుకొని అలా టైంపాస్ చేసాము. అండ్ హియర్ ఈజ్ మై నానమ్మ అండ్ మా చోటు. అండ్ ఇంట్లో ఎక్కువ ఫిష్ తినరు ఎవరు, నేను వస్తే తప్ప. మా మామయ్య వచ్చానని చెప్పి కొన్ని ఫిష్ పట్టుకొచ్చి ఇచ్చారనమాట క్లీన్ చేసి. సో కర్రీ చేస్తే ఎవరు తినరని చెప్పి పిల్లలు కూడా బాగా తింటారు, కబాబ్ ఆర్ ఫ్రై టైప్. సో జస్ట్ ఐ ఓన్లీ డూ ఇట్, లైక్ కబాబ్ చేశాను. తినేసి మేము కూర్చున్నాం. వీళ్ళేమో చాలా ఆడుకొని ఎర్లీగా నిద్రపోయారు, అన్నం కూడా తినకుండా. వీడొక్కడే తర్వాత కాసేపు అయ్యాక లేచి అన్నం కావాలి అని అన్నాడు. సో ఇక్కడ మా చెల్లి అన్నం తినిపిస్తూ ఉంది. దెన్ మా స్వీటీ, వీళ్ళ ప్రేమలు ఏంటో నాకు అసలు అర్థమే కావు. అసలు అంతా వాడి హాఫ్ స్లీప్లో ఉన్నాడని చెప్పి అది జోక్ కొడుతుందన్నమాట. ఎలా ఉంటారు ఇలాంటివన్నీ చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యపోవాలో, నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. సో దట్స్ ద థింగ్. అండ్ ఇక్కడ వాడికి ఫిష్ తీసి తినిపిస్తా నిన్న, వాడి మూతికి అంటిందని చెప్పి చూడండి ఎలా చేస్తుందో. బాబోయ్ ఇలా ప్రేమలేంటో అసలు అర్థం కావు నాకు. బట్ దిస్ ఈస్ ద క్యూటెస్ట్ థింగ్స్. వాళ్ళు రేపొద్దున చూసుకుంటే మేము ఇలా ఉండేవాళ్ళమా అని అనుకుంటారో, లేకపోతే చీ మేమా అంటారేమో. ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ చలిమంటలు వేసుకోవడం చూశాను, కానీ ఈ మధ్య ఊర్లో నైట్ టైమ్స్ కూడా చలిమంటలు వేయడం స్టార్ట్ చేశారంట. సో అందరు ఇంట్లో భోజనాలు చేయగానే వెళ్ళి అలా చలిమంట వేసుకొని కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చున్నారు. సో దట్స్ ఫర్ ద డే.